బ్రహ్మముడి సీరియల్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అయితే రాజ్ బాధపడుతూ ఉంటాడు కావ్య అన్న మాటలకి. నేనే సాయాన్ని ప్రేమ అనుకొని అపోహపడ్డాను అని చెప్పేసి అపర్ణతో బాధపడుతూ ఉంటాడు. అయితే అపర్ణని వాళ్ళ నానమ్మని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇంకా నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో అపర్ణ వాళ్ళ అత్త కలిసి వచ్చి కావ్యని నిలదీస్తారు. అసలు నువ్వేమనుకుంటున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, మేమేం అనట్లేదు అని చెప్పేసా. అయితే నేనే వెళ్ళి నా కొడుకుని కాపాడుకుంటాను నిజం చెప్పి అని అంటుంది అపర్ణ. దాంతో కావ్య నేను తల్లిని కాబోతున్నాను అని నిజం చెప్పేస్తుంది. అయితే అపర్ణ వాళ్ళ అత్తగారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే కావ్య చెప్తుంది, ఇప్పుడు ఈ విషయం మీ అబ్బాయికి ఎలా చెప్తారు, ఏమని చెప్తారు, అందుకే నేను చెప్పలేదు, ఏం చేయాలో తెలియక ఇలా ఆపాను అంటూ చెప్పుకొస్తుంది. అయితే దీనికి పరిష్కారం నేను పూర్తిగా ఆయన్ని వదిలేయటమే అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. రాజ్ కావ్య మాటలు తలుచుకొని జ్ఞాపకాలు తలుచుకొని రోడ్డు పైన నడుచుకొని వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అవుతుంది. అయితే యాక్సిడెంట్లో రాజ్కి ఏమవుతుంది అనేది సస్పెన్స్. దీంతో యామిని రాజ్ వాళ్ళ ఇంటికి వచ్చి అరుస్తూ ఉంటుంది, మా బావని ఎక్కడ దాచిపెట్టారు అని చెప్పేసి. అయితే మీ బావ నిన్న రాత్రే మీ ఇంటికి వచ్చేసాడు కదా అంటే యామిని చెప్తుంది, మా బావ రాత్రి నుంచి ఇంటికి రాలేదు అని చెప్పేసి. రాజ్కి ఏమై ఉంటుంది తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.